సేకరించిన లక్షలాది ఎకరాలు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళండి. కానీ గ్రామస్తులను రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఈ గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క రైతు ఒక సెంటు భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని మీతో చర్చించడానికి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయానికి బాధితులు రైతులతో పిలిచి చర్చించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కరేడు గ్రామ రైతులతో ముఖ్యమంత్రి గారు వెంటనే పిలిపించి చర్చించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. నిజంగా మీరు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ గ్రామ రైతులకు మేలు చేసి ఈ ప్రాజెక్ట్ ని మరో ప్రాంతానికి తరలించినట్టయితే రాజకీయాలకు అతీతంగా ఈ రోజు మీ అందరి తరపున నేను ఒక్కటే మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు, పరిపాలన చేశారు. మీరు ఈ రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరపున ఈ గ్రామస్తులందరి తరపున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ లో నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమము చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలా కాదని అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కోవాలి, రైతులను బెదిరించాలి, పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చాను, మీ తరపున నేను పోరాటం చేస్తానని. రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు మాటిచ్చాను, మీకు అండగా నేనుంటానని. మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను, మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరఫున పోరాడుతాను, అవసరమైతే నా ప్రాణాలిచ్చైనా మీకు న్యాయం చేస్తానని. మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నాడు, కరేడు రైతులతో కలిసి ఇదే గ్రామంలో ఇదే సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్షకు నేను ఎంతకైనా తెగించడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప రైతుకి అన్యాయం జరిగిన ఊరుకోననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున విన్నవిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతారో మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.